మనల్ని ప్రేమించిన వాడు, మన దగ్గర నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నవాడు ఆయన ఒక్కడే. ఆయన భయపెట్టేవాడు కాదు, ప్రేమించేవాడు. ఆయన శిక్షిస్తాడు, కానీ శిక్ష వెనకాల కూడా ప్రేమే ఉంటుంది. ప్రేమతో ఆయన శిక్షిస్తాడు, ప్రేమతో సరిదిద్దుతాడు, అంత ప్రేమతోనే చేస్తాడు. యేసయ్యలో నాకు చాలా సంతోషం అనిపించే ఒక మాట, ఒక ధనవంతుడైన వాడు ఒక పేదవాని దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఎప్పుడు అడగడు, కోరుకోడు కూడా. ఒక అందమైన వాడు అందమైన వాని దగ్గరే కోరుకుంటాడు. ఒక ధనవంతుడైన వాడు ధనవంతుని దగ్గరే కోరుకుంటాడు. కానీ ధనవంతులకు ధనవంతుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు పేదవాడైన పనికిరాని అందం లేని మన దగ్గరకు వచ్చి నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు దేవుడు. ఎవరిని అడిగాడు? పేతురుని అడిగాడు. చదువు సంధ్యాయ లేని పేతురు, ప్రభు, డూ యు లవ్ మీ? నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు ప్రభు అడుగుతున్నావంటే, ప్రేమకు బదులు ప్రేమే ఉంటది. ఆఖరి రక్తపు బొట్టు ఇచ్చి ప్రభు ప్రేమించాడంట. ఆయన వాక్యం రాస్తుంటది, ఆయన ప్రేమను ఆయన ప్రదర్శించాడు. భయంతో జరిగే భక్తి ఉంటుంది, కానీ ప్రేమతో చేసే భక్తి ప్రభుతో ఉన్న భక్తి మాత్రమే. కనుక ఆయనను ప్రేమించకపోతే శాపం అన్నాడు పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ. కనుక దేవుని బిడ్డలారా, మనకి ప్రభుని ప్రేమించే వారిగా మనం ఉండాలి.